నమస్కారం. ఐటీ ఎంప్లాయీస్ రోజంతా స్క్రీన్స్ యూజ్ చేయడం తప్పట్లేదండి. దీనివల్ల ఐస్ త్వరగా స్ట్రెయిన్ అవుతున్నాయి. అండ్ ప్రధానంగా వీళ్ళకొచ్చే సమస్యలు ఐస్ రెడ్‌నెస్ రావడం, కళ్ళ చుట్టూ బ్లాక్ అవ్వడం, ఐస్ డ్రై అయ్యి జిల రావడం వంటివి. దీనికి నేను ఈరోజు ఒక 2 చిన్న టిప్స్ మీతో షేర్ చేసుకుంటాను రండి. వీటిని ఐ క్లీనింగ్ కప్స్ అంటారండి. ఇవి అమెజాన్‌లో దొరుకుతాయి. నేను ఆ లింక్‌ని డిస్క్రిప్షన్ బాక్స్‌లో కూడా పెడతాను. ఒకసారి చూడండి. ఈ కప్స్ తీసుకొని వీటిలో డిస్టిల్డ్ వాటర్ లేదా కాంచి చల్లార్చిన వాటర్ ఇందులో పోసి ఐస్‌ని ఓపెన్ చేసి ఇలా పెట్టండి. దీనివల్ల మన ఐస్‌లో ఉన్న డస్ట్ అంతా రిమూవ్ అవుతుంది. ఇది యాక్చువల్‌గా నేత్రశుద్ధి అనే ఒక యోగిక్ ప్రాక్టీస్‌లో వన్ ఆఫ్ ద పార్ట్. దీనివల్ల మన ఐస్ హైడ్రేట్ అవుతాయి. బాగా టయర్డ్‌గా ఉన్న ఐస్‌కి ఒక రిఫ్రెష్‌మెంట్ వస్తుంది. బట్ మనం ఆల్వేస్ బాయిల్డ్ అంటే కాచి చల్లార్చిన వాటర్‌నే యూజ్ చేయాలి. ఐ కప్స్‌ని ఎవరితో షేర్ చేసుకోకూడదు. అండ్ రీసెంట్‌గా ఏదైనా ఐ సర్జరీ లేదా ఐ ఇంజురీ ఉన్న వాళ్ళు దీన్ని వాడకూడదు. ఇంకొక చిన్న ఎక్సర్సైజ్ ఏంటంటే మీ చూపుడు వేలు తీసుకొని దూరం నుంచి ఫోకస్ చేస్తూ దగ్గరగా తీసుకొచ్చి మన ఆజ్ఞచక్ర అంటే ఐబ్రోస్ మీట్ అయ్యే దగ్గర టచ్ చేసి హ్యాండ్స్‌ని రబ్ చేసి ఐస్ మీద పెట్టండి. దీనివల్ల ఐ ఫోకసింగ్ పవర్ ఇంప్రూవ్ అవుతుంది. ఐ మజిల్స్ కూడా స్ట్రెంగ్త్ అవుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్కారం.